హలో అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో కాకరకాయ ఎలా చేస్తామో చూపించబోతున్నామండి. ఫస్ట్ కాకరకాయని ఇలా పీల్ చేసి కొంచెం పసుపు ఉప్పులో పిండుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. దాంట్లోకి చింతపండు గుజ్జు ఇలా యాడ్ చేసుకోవాలి. చింతపండు కేజీకి ఇంత సైజు, ఒక లెమన్ సైజు అంత చింతపండు తీసుకోవాలండి. ఇలా మనం మొత్తం కుక్కర్లో వేసుకోవాలి. చింతపండు గుజ్జు, కాకరకాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసాక కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకున్నాక మోర్ దాన్ 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. అలా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక తట్టలో వేసి ఉంచుకొని దాంట్లో ఉన్న నీళ్ళంతా పోయేంత వరకు ఉంచుకొని తాలింపు పెట్టుకొని తాలింపులు ఇలా వేసుకోవాలి. ఇంకొక పక్కన బాండీలో ఆనియన్స్ దీనికి ఎక్కువ పడతాయండి. ఆనియన్స్లో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కాకరకాయలోనూ ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ పడితేనే ఇది కొంచెం టేస్ట్గా ఉంటుంది. రెండు ఇట్లా పక్క పక్కన వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఈ కాకరకాయలోకి ఆనియన్స్ వేసుకొని బాగా మిక్సీ కలుపుకోవాలండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎర్రకారం వేసుకోవాలండి. అలా ఉప్పు కారం వేసిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్నాక అది కరిగేలాగా మళ్ళీ కలుపుకోవాలి. అదండి, అంతా మిక్స్ అయిపోయింది బెల్లము అంతే. కర్రీ రెడీ అయిపోయినట్టే అండి కాకరకాయది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. చేదు తగ్గిపోతుంది చింతపండు పులుసులో ఉడకబెట్టడం వల్ల. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల. అంతే అండి, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు ఫైనల్గా. బాయ్ బాయ్.